లోపల ఆడండి ఇందా దమ్మా హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ మీకు కస్తూరి చెట్టు చూపెట్టాను కదా, బ్రాంచెస్ అన్నిటికి కూడా ఈ రోజేనండి అన్ని పూలు పూసాయి. మామూలుగా ఒక్కదానికే పూలు పూసినిందనమాట. అంతకుముందు ఈ రోజైతే ఫుల్గా అన్ని కొమ్మలకి పూసాయి. చూడండి, ఈ పిందులన్నీ క్రాసింగ్ అంటే పాలినేషన్ చేశాను అనప సొరపిందులన్నిటికీ, అందుకని నిలబడ్డాయి. అసలు పాలినేషన్ చేయకపోతే నిలబడడం లేదండి ఇవైతేను. అదే అన్నారు మా గ్రూప్లో అడిగితే కూడా, ఇప్పట్లో కంపల్సరీ పాలినేషన్ చేయాలా ఇవి బేరవి కానీ ఇవి కానీ, ఒక్కోసారి బై మిస్టేక్ అవుతున్నాయి కానీ అని చెప్పారు. అలాగా అన్నీ చేశాను, పర్వాలేదు. ఒక 5-6 అయితే ఈసారి నిలబడ్డాయి. గార్డెన్ అయితే మార్నింగ్ లేయంగానే ఇలాగ ఉండిందనమాట. ఒక టిప్ అన్నీ చూసుకొని, కొంచెం వాటర్ కూడా మార్నింగ్ టైంలోనే ఇవ్వమంటున్నారు ఎక్కువ, అందుకని మార్నింగ్ టైంలోనే. ఈ తీగలు కూడా ఫస్ట్ ఈ పాదులకైతే తీగలన్నీ సాగిపోయి ఉంటాయండి. నైట్ అయితే అవన్నీ సరి చేసుకోవాలి. ఎండలోనే ఫుల్ పని ఉంటుంది. మార్నింగ్ నేను లేసేదే 7 అలాగ అవుతుంది. ఆ తర్వాత ఒక 1 అవర్ ఇవన్నీ చూసుకొని వాటర్ చేసుకొని, ఈ తీగలు పాదులకన్నిటికీ తీగలు అల్లుకొని ఉంటాయి, అవన్నీ సర్దుకునేసరికి టైం పడుతుంది. అలాగా చూసుకొని బుడ్డగాడిని అయితే లోపలేసి గిడబెడితే కానీ బయట ఈ పనులన్నీ నేనైతే చేయలేను. ఈ పాలకూర చూడండి, మొన్న కట్ చేశాను కదా, మళ్ళీ బాగా వచ్చేసింది కొంచెం ఎరువేసేసరికి. ఈ వంగ చెట్టుకు కూడా ఒక చిన్న పిందులు డైలీ ఒక వంకాయన్నా కాస్తుందనమాట, వారం 10 రోజులకి ఒకటి. ఒరే ఒరే ఓనానా ఓన్ చేసినావు లోపల ఇప్పుడు దాకా ఓన్ చేసినావు అమ్మ ఓన్ చేసిన లాలు పోసుకుంటా. ఈరోజు లాలు పోస్తాపా, 10 లాలు పోస్తారా? పది రావాలి నువ్వు. నీళ్ళు పోస్తాను దా, నీళ్ళు పోస్తానంటే రావా 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 నీళ్ళు పోస్తా రావా. అది వెళ్తాడు, నీళ్ళు పోస్తానంటే ఏం కావాలా? ఎక్కుతాడు, ఏం కావాలా? ఏముందాడు? అప్పు కావాలా? ఓ నాన్నకు అప్పు కావాలంటమ్ము, ఓ చిన్నమండుకు అప్పు కావాలంటమ్మ. ఈయన ఓ ఇంకా ఇదైతే ఫ్రైడే రోజు నేను పెట్టుంటాను కదా, ఉప్పు దీపం పెడతాను కదా, అది తీసేసి అంతా ఇక్కడంతా తుడిచేసుకొని శుద్ధంగా ఉప్పు అంతా చెట్టు మొదట్లో పోసేసి సర్దేశాను అనమాట. ఈ విధంగా
ఇంకా మేగడైతే ఇది నేను చెప్తా ఉన్నాను కదా, పచ్చిపాలు పెడితే మేగడ అంత బాగా వెన్న పైన పేరుకోలేదు. కాసి పెట్టాను రాత్రి, చూడండి బాగా చెక్కులాగా పేరుకుంటుంది అనమాట పాలు కాసి పెట్టేస్తే. నాకు ఇది బాగా అనిపించింది, ఇది ఒకసారి ఇలాగా చూపెట్టాలా అని అయితే నేను తీసాను. ఇంకా అప్పుడు పెట్టాను అనమాట. టీ ఎంత అయింది అప్పుడు టైం, దగ్గర 9:30 10 అలాగ అయిపోయింది అనమాట. టిఫిన్కి కూడా దోసపిండి ఉన్నది. సరేలే ఇంకా చేసి గార్డెన్లో పని కొంచెం బాగా ఎక్కువ ఉన్నది. ఈ మల్లె చెట్టు కాడ నేను అంతకుముందు కూడా చెప్పాను, అక్కడంతా చెయ్యాలా అని చెప్పేసి నేను ఇంకా టీ ఇవి పెట్టేసి బయటకు వచ్చి గార్డెన్ పని కొంచెం చేద్దాము అనుకునే లోపల దట్టంగా మేఘాలు వచ్చేసాయి. ఈరోజు వర్షం వచ్చేస్తుందేమో బాగా అన్నట్టు అనిపించింది అనమాట. మళ్ళీ అది కంగారుగా మనం మట్టి అన్నీ కదిలిపోద్ది, వర్షం కనబడింది అనుకో నీళ్ళు ఊరిపోతాయి. ఇదంతా ఒక టెన్షన్ లాగా అనిపించింది. ఎందుకు వచ్చిందిలే ఈ మేఘాలు వచ్చి, వర్షం వస్తుందా పోదా చూసుకొని ఈవినింగ్ చేద్దాంలే అని అయితే అనుకున్నాను. చూడండి అంత మేఘాలు వస్తూ ఉండే అనమాట. భయం వేసింది, టెన్షన్ వేసింది. ఎలాగో ఆకుకూరలు మాత్రం మొలిచేసాయి. ఒకవేళ వర్షం వస్తే ఉంటాయో ఉండవో అనుకున్నాను, కానీ ఫైనల్గా అయితే వర్షం అయితే రాలే. అట్లాగా మేఘాలు చుట్టేసి ఉబ్బదీసేసి ఇంట్లో కూడా అలా కనిపించింది అనమాట. ఇప్పుడు ఈ షట్టర్ కాడ నుంచి ఇదంతా గార్డెను ఇలాగ తీసాను. కొంచెం సరే వాటరింగ్ చేద్దాంలే, పొగులే చేయమంటున్నారు ఎక్కువ వాటరింగు వీటికి మొక్కలకి వాటికి. అది గుర్తొచ్చింది, రోజు నేను ఈవినింగ్ చేస్తూ ఉన్నాను. సరే కొంచెం చల్లదామని చెప్పేసి అట్లన్నిటికీ కొంచెం లైట్గా ఇచ్చాను. ఎలా కూడా ఇప్పుడు ఎండాకాలము, ఎండలు కదండి బాగా, 2 పూట్ల మొక్కలకి కొంచెంగా ఎక్కువ కాకుండా ఇచ్చుకుంటే మంచిది అన్నారు. మరి నేను మాకు నీళ్లు బాగా ఉంటాయండి, ఎక్కువ వస్తాయి. బోరు ఉన్నది, బయట మున్సిపల్ వాటర్ ఉన్నది, దండిగా వస్తాయి. నీళ్ళకి మాత్రం అసలు ఇబ్బంది ఉండదు. పాపం ఒక్కొక్క దగ్గర అయితే నీళ్ళకి చాలా ట్రబుల్గా ఉంటుంది కదా. మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు, నీళ్ళు మంచి నీళ్ళు దొరుకుతాయి బాగా. అందుకని ఎక్కువ పోస్తే కూడా మొక్కలు పాడైపోతాయంట. నేను వామ చెట్టు అనమాట, చూడండి ఇది ఒక చిన్న ఇనుప దాంట్లో వేసాను, చాలా బాగా వచ్చేసింది. అసలు ఇది చిన్న ఇలాగ ఆకు కాడ గుచ్చినా కూడా వచ్చేస్తుందండి. ఇదైతే చిన్న కొమ్మ గుచ్చినా కూడా సరే. మామూలుగా ఇలాంటిదే ఒక చిన్న కొమ్మ. దీని ఆకులు చూడండి ఎలాగున్నాయో, అంతా చూడండి ఎలాగున్నాయి. ఈ ఆకులంతా కొంచెం చిన్నవిగా అలాగున్నాయి కదా. కొంచెం సత్వ బాగా ఉన్నది. ఇక్కడ వేసున్నాను, చిన్న కొమ్మ గుచ్చాము అంతకుముందు. చూడండి వీటికి బాగా సత్వ ఉండేసరికి ఈ ఆకులు చూడండి ఎంతెంత పెద్ద ఆకులు. ఇవన్నీ మొన్న సున్నం కొట్టాను కదా, అందుకని తెల్లంగా సున్నం మార్కులు ఆ మచ్చలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ చెట్టుని అయితే పీకేయాలా అనుకుంటున్నా. ఇక్కడ పాదులకి అంతటికి అడ్డమైపోయింది. ఈ మల్లె చెట్టుకి కానీ ఇవన్నీ అయితే అడ్డమైపోయి అంత. ఈ మల్లె చెట్టుకు కూడా ఆకులు దూసేద్దాము, మొగ్గలు వస్తాయి అని అయితే అనుకుంటున్నాను. ఈ పని చేస్తాను ఈరోజు. చూడండి అంత కింద కలుకోపోయింది. నాకు భయం ఏంటంటే దీని లోపల మా ఇంటి చుట్టూ కుక్కలు ఉంటాయండి, ఎక్కువ అరుపులు, గోల. నైట్ టైం వచ్చి పాములు అవి ఎక్కడుంటాయో వీటిల్లోనని భయం వేస్తుంది. ఇవన్నీ కట్ చేసి బయట ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్కి చుట్టూతా నాటుదాం అనుకున్నాను. ఈ వాసనకి పాములు కూడా రావంట నేను విన్నాను. ఆ గార్డెన్కి కూడా బయట సైడు ఇలాగ కాడలు గుచ్చేస్తే శుభ్రంగా ఉంటుంది కదా అనిపిస్తున్నది. చేస్తాను. ఇప్పుడు చూడండి ఈ మొక్కలకంతా గాలి తగులుద్ది బాగా. ఈ చిక్కుడు పాది, బేరపాది ఉన్నది. ఈ మల్లె చెట్టుకు కూడా ఆకులు దూసేసాను. కొంచెం మళ్ళా ఎరువు పెట్టేసి తవ్వేస్తాను. అలాగ చిగురు పెట్టుకొని ఇంక మొగ్గలు అవి వస్తాయి. అవి అదే ఇవన్నీ కట్ చేసి అందులో ఎత్తిపెట్టా అనేక బయట గుచ్చుతాను. నీళ్లు పోసాక మెత్తగా ఉంటుంది కాబట్టి అప్పుడు గుచ్చుతాను. అవన్నీ కూడా బయట ఫెన్సింగ్ చుట్టూ గుచ్చాను. నేను అప్పుడైతే వీడియో తీయలేదు. రేపు వీడియోలోనే నేను అన్నీ గుచ్చినవి ఎలాగున్నాయి అనేది చుట్టూతో చూపిస్తాను. ఆ తర్వాత వచ్చి స్నానం చేసేసి దేవుడికైతే దీపం పెట్టేశాను. చూడండి నందివర్ధనం పూలు అన్నీ ఎన్ని వచ్చాయో ఈరోజైతే చూపించాను కదా నేను మార్నింగే. కస్తూరి చెట్టు కూడా అన్ని కొమ్మలు రెండు పూసాయి. అందుకని పటాలన్నిటికీ నందివర్ధనం పూలు, కస్తూరి పూలు అన్నీ సరిపోయాయి అన్నమాట. ఇదైతే ఈరోజు మామూలుగా సాటర్డే కదా, టిఫిన్కి దోసపిండి ఉండింది. ఈవినింగ్ నేను నెయ్యి చేశాను కదా, మా సైడు
నెల్లూరు సైడ్ అంటే నెల్లూరు కారం దోశ, మామూలుగా కారం దోశ కానీ నెయ్యి కారం దోశ భలే స్పెషల్గా ఉంటుందండి. నెల్లూరు అని అంటే ఖచ్చితంగా నెల్లూరు వచ్చిన వాళ్ళు నెయ్యి కారం దోశ తినాలన్నమాట. అంత స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. సరే మా వారు వస్తారులే అని నేను చేస్తూ ఉన్నాను అనమాట. టక్కన మా వారు ఫోన్ చేశారు, నైట్ పని లేట్ అయిపోయింది, రేపు మార్నింగే వచ్చేస్తానని చెప్పేసి ఫోన్ చేశారనమాట. సరే ఎలాగో చేశాను కదా అని, అంటే ముందు ఫస్ట్ కొంచెం చేశాను, వస్తారు కావచ్చు అని చెప్పేసి మామూలుగా అయితే 7-7:30 కల్లా వచ్చేస్తారు. అందుకనే రెడీగా చేస్తూ ఉన్నాను, స్నానం చేసి తినేస్తారులే అనేసి. అప్పుడే ఫోన్ చేశారనమాట, ఇంక రావడానికి వీలవదు అని చెప్పేసి. ఇంకా సరేలే నేను నా వర్కే చేసేసుకొని ఆపేసాను. ఇదండి ఈరోజు వీడియో అయితే సింపుల్గా ఇలాగే అయిపోయింది. కొంచెం ఎక్కువ పని కూడా ఏం లేదు. రేపు ఇంకా గార్డెన్ పని రేపు చాలా చేయాలి. మా వారు వచ్చాక రేపు నాకు కొంచెం హెల్ప్ ఉంటుంది అనమాట, అందించేదానికి. అట్లా కొంచెం ఏమంటాము ఎరువులు అలాంటివి అందించేస్తే మొక్కలకన్నీ పెట్టి కొంచెం తవ్వచ్చు అనిపించింది, ఒక్కదాన్ని చేసుకోలేకున్నాను. అందుకని అదే అనుకుంటున్నా, ప్రతి వారము మొక్కలకి ఎరువు కానీ ఏదన్నా మందులు కొట్టేది కానీ అట్లాంటి పనులు అయితే చేసుకోవాలా మా వారు ఉన్నప్పుడు అని అయితే అనుకున్నాను అనమాట. ఇలాగ కారం దోశ అయితే ఇలాగ చేస్తాము. ఇంకా నెయ్యి కారం దోశ అంటే దీనిపైన నెయ్యి పూసేస్తాం అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కారం కూడా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని కారం చేసుకుంటామండి. ఎర్రకారం మామూలుగా నేను చూపిస్తుంటాను, టమాటాలు వేసి, అది సాఫ్ట్గా ఎక్కువ కారం లేకుండా ఉండాలంటే ఆ విధంగా చేసుకోవాలి. మామూలుగా కారం దోశ అంటే ఈ కారం బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మీకు ఎవరికన్నా ఒకవేళ ఐడియా లేకపోతే ఇలాగే అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని యూట్యూబ్లో వచ్చేసాయి కాబట్టి ప్రతి ఒక్కటి అందులో చూసేసుకోవచ్చు. కానీ మేము మాత్రం చేసుకుంటుంటాం మా సైడ్ ఎక్కువ. ఇవి కానీ రాగి సంగటి, కోడికూర కానీ, చేపల పులుసు, రాగి సంగటి కానీ ఇట్లాంటివన్నీ కొన్ని నెల్లూరు స్పెషల్స్ ఉంటాయి. మినప్పప్పు పచ్చడి చాలా దగ్గరలో చేసుకోరు, మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తుంటారు. మా సైడ్ బాగా చేసుకుంటారు అనమాట. స్టార్ట్ అయింది మా సైడే అన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ. అలాగైతే టిఫిన్ అవన్నీ అయిపోయాక ఇంక కిచెన్ అన్నీ సర్దేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.